శ్రీమాత్రే నమః. కోజాగరి పౌర్ణిమ వ్రతకథ. కోజాగరి పౌర్ణిమ శరదృతువులో ఆశ్వయుజ మాస పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటాము. ఈ పండుగని శరత్ పూర్ణిమ, కోజాగ పౌర్ణిమ, కాముడి పున్నమి అని కూడా అంటారు. ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలుగు రాష్ట్రాల వారు ఈ పండుగని జరుపుకుంటారు. వ్రత కథ. పూర్వం నైమిషారణ్యంలో వాలకిల్య మహర్షి ఆశ్రమంలో ఇతర మహర్షులు లోక కళ్యాణం కోసం దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని వాలకిల్య మహర్షిని కోరగా మహర్షి ఇలా వివరించసాగాడు. పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. వేదాంగాలు చదివిన వలితుడు గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. వలితుని భార్య చండి పరమ గయ్యాలి. ఈమె తనకు బంగారం, పట్టు వస్త్రాలు సమకూర్చడం లేదని వలితుడి మాటలను ధిక్కరించి అతనికి వ్యతిరేకంగా ఉండేది. వలితుడి స్నేహితుడైన గణేశవర్మ వలితుడి బాధను చూసి ఆలోచించి, నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకమైన పని చేయమని నీ భార్యకు చెప్పు. నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. ఆబ్దికం అంటే తద్దినం. స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం, అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అంటాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో ఏమరుపాటుతో వలితుడి భార్య చండితో పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి రమ్మంటాడు. చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. భార్య చండి చర్యకు వలితుడి మనస్సు విరిగి విరక్తితో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. వలితుడు ఇలా అరణ్యవాసం చేస్తుండగా కొంతకాలం తరువాత ఆశ్వయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. నాగకన్యలు ముగ్గురు వలితుడి ఉన్న ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి పాచికలు ఆడడానికి సిద్ధమయ్యారు. నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కల చూశారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మనమని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వలితుడు నిరాకరించాడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుణ్ణి ఒప్పించి పాచికలు ఆడటానికి ఒప్పించారు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి కావటం వలన లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడటానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలు ప్రసాదించారని వాలకిల్య మహర్షి వివరించాడు. కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలు ఆడేవారికి సర్వ సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. కోజాగరి పౌర్ణమి వ్రతం చేసుకున్నవారు ఈ వ్రత కథను చదువుకుని అక్షితలు శిరస్సున వేసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని పురాణ వచనం. ఈ రోజు రాత్రి ఒక వెండి గిన్నెలో ఆవు పాలు, బెల్లం కలిపి చంద్రకిరణాలు పడే చోట ఉంచి లలితా సహస్రనామాలు కానీ లక్ష్మీదేవి నామాలు కానీ చదువుకుని ఆ పాలల్లో చంద్రబింబం చూసి ఆ పాలని తాగాలి. దీనివల్ల ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. ఈ పౌర్ణమిని ఒరిస్సాలో లక్ష్మీ పౌర్ణమిగాను, బెంగాల్లో సోనో పౌర్ణమిగాను, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో శరత్ పౌర్ణమిగాను, ఆంధ్రప్రదేశ్లో
కోజాగరి పౌర్ణమిగాను, ఇతర ప్రాంతాల్లో ధన పౌర్ణమిగాను చేస్తారు. ఇలా ఈ వ్రతం ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. స్వస్తి.